ఇది కాఫీయా? దీనికంటే కషాయం మేలు. చీ మనకి పనిదాని మోపాను. ఏమైందత్తయ్య? కాఫీలో ఏం కలపావే? నేనేం కలపలే అత్తమ్మా, చక్కెర కాఫీ పౌడర్ వేసాను గంతే. నా కొడుకు చేత్తో మెల్ల 3 ముళ్ళు వేసుకోగానే మెడబల్పు వచ్చిందా నీకు? కాఫీ అంటే కషాయం ఇస్తావా? నీకు ఇట్లా కాదు బిడ్డ, తాగకూడతా నిన్ను. లేదత్తమ్మా, నేను కాఫీ ఇచ్చాను. అంటే నేను అబద్ధం చెప్తున్నా నానే? కూటికి గతి లేని దాని నువ్వు, కోటీశ్వరరాల్ని నేను. నీ మీద అబద్ధాలు చెప్తే నాకేమొస్తుందే? దించుతా ఏదో అనుకున్నా గానీ నీకు బాగా తలపగలున్నట్టుంది. ఈ రోజు నుంచి ఇంటి పని మనిషిని పనిలో నుంచే తీసేస్తున్నా. అన్ని పనులు నువ్వే చేయాలి. కొంచెం అటు ఇటు అయినా గానీ అట్ల కాడతో వాతలు పెడతా. ఏమనుకుంటున్నావే? ఇది కళ నిజమా? మీ అమ్మ ఏంటి ఏమనలేదు? ఇంటి బయట అనలేదంటే జనం ఉన్నారని కారణం. ఇంట్లోకి వచ్చాక కూడా ఏమనలేదంటే ఏదో పెద్ద ప్లాన్ వేసుకుంది. నువ్వైతే తనని ఏమనకు. నేను ఆమెను ఏమంటాను? నేనేమనను. ఏమే గీత, గదిలో నుంచి బయటకు వచ్చుడు ఉందా లేదా? అలానే ఉంటావా? అత్తమ్మ చెప్పండి. కర్మ కాకపోతే కూటి గతి లేని దాంతో అత్తమ్మ అని పిలిపించుకోవాల్సి వచ్చింది. చీ నా జీవితం. అత్తమ్మా అత్తమ్మా అని ఎంత ముద్దుగా పిలుస్తున్నావే. ఈ పిలుపు కోసమే అమ్మ చాలా ఏళ్ళుగా చూస్తూ ఉన్నా. అవునా అత్తమ్మా? అవునమ్మా కోడలి పిల్ల. కాస్త ఈ అత్తమ్మకి కాఫీ పెట్టిస్తావా? ఓహో, ఇప్పుడే పెట్టిస్తా అత్త. ఇదిగో నా ఒక్కదాని మందమే పెట్టు. ఇంకెవరికైనా కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. అలాగే అత్తమ్మా. కాలు గిట్లా ముళ్ళేమన్నా గుచ్చుకుందా అమ్మ? మెల్లగా నడుస్తున్నావు. లేదత్తమ్మా, కాఫీ వణుకుతుందని. ఇదిగోండి కాఫీ వేడిగా ఉంది, తాగేయండి. అవునా అమ్మా? థు థు థు, ఇది కాఫీయా? దీనికంటే కషాయం మేలు. చీ మనకి పనిదాని మోపాను. ఏమైందత్తయ్య? కాఫీలో ఏం కలపావే? నేనేం కలపలే అత్తమ్మా, చక్కెర కాఫీ పౌడర్ వేసాను గంతే. నా కొడుకు చేత్తో మెల్ల 3 ముళ్ళు వేసుకోగానే మెడబల్పు వచ్చిందా నీకు? కాఫీ అంటే కషాయం ఇస్తావా? నీకు ఇట్లా కాదు బిడ్డ, తాగకూడతా నిన్ను. లేదత్తమ్మా, నేను కాఫీ ఇచ్చాను. అంటే నేను అబద్ధం చెప్తున్నా నానే? కూటికి గతి లేని దాని నువ్వు, కోటీశ్వరరాల్ని నేను. నీ మీద అబద్ధాలు చెప్తే నాకేమొస్తుందే? దించుతా ఏదో అనుకున్నా గానీ నీకు బాగా తలపగలున్నట్టుంది. ఈ రోజు నుంచి ఇంటి పని మనిషిని పనిలో నుంచే తీసేస్తున్నా. అన్ని పనులు నువ్వే చేయాలి. కొంచెం అటు ఇటు అయినా గానీ అట్ల కాడతో వాతలు పెడతా. ఏమనుకుంటున్నావే? మా కొడుకుని లేపుకొని వస్తావు. నీ సంగతి చెప్తా బిడ్డ. అట్ల కాడతో వాతలు పెడతారు. వెళ్ళు. పలిగిన కప్పుని తీసి ఒలికిన ఆ కషాయాన్ని ఎత్తేసి నీళ్లు పోసి కడిగి నాకు మళ్ళీ ఫ్రెష్గా ఆరెంజ్ జ్యూస్ తీసుకొని. ఏం చేయాలి? అంతా క్లీన్ చేసి ఆరెంజ్ జ్యూస్ తీసుకొని రావాలత్తమ్మా. ఇంకా ఇక్కడ ఉన్నాయండి. వెళ్ళి అయిపో. వెళ్ళు. ఈ బలవడతా చేయకపోతే. అత్తమ్మ ఆరెంజ్ జ్యూస్. ఆ పక్కకున్న మెత్త మీద పెట్టు. ఇంకా ఇక్కడ నిలబడ్డావేంది? వెళ్ళి వంట అయిపో. సరే అత్తమ్మ. వసై గీత, వసై బయటికి రాయే నువ్వు ఫస్ట్. ఏమైందత్తమ్మా? ఏం చేస్తున్నావే? మీరే కదా అత్తమ్మా వంట చేయమన్నారు. చేయమన్నాను. ఏం కూర ఉండాలి అని అడగకుండానే వెళ్ళావేంటే? అంటే నాకు పడని కూర వండి నన్ను మంచం మీద పడేద్దామని ప్లాన్ వేసుకున్నావా? అయ్యో అయ్యో అత్తమ్మా, అలాంటిది ఏం లేదత్తమ్మా. చెప్పండి ఏం కూర వండాలను, ఇప్పుడన్నా వెళ్ళి వండుతా. అంటే నేను అడగదాకా అడగవా ఏం వండాలని? నీకు తలపొగరు బాగా ఎక్కేసిందే. నీ పని చెప్తా. నన్ను క్షమించండి అత్తమ్మా, ఈసారి నుంచి మిమ్మల్ని అడిగాకే చేస్తాను. అలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాస్త భయం భక్తితో ఉండు. లేకుంటే బొక్కలు బొక్కలు చూర చేస్తా బిడ్డ. అలాగే అత్తమ్మా. ఎక్కడికి వెళ్తున్నావే? వంట చేయడానికి అత్తమ్మా. కూరేంటో అడగవాయే. నన్ను క్షమించండి అత్తమ్మా, చెప్పండి కూరేంటో. నేను చెప్పనంటే చెప్పను పోయే. నువ్వు నాకు నచ్చేలా ఏ కూరనన్నా వండుకొని తీసుకొని రా. అది నాకు కనుక నచ్చకపోయిందనుకో ఉంటుంది నీకు బొక్కలు షూర చేస్తా బిడ్డ. ఏముంటుంది అత్తమ్మా?
నాకంక నచ్చకపోని నువ్వే చూస్తావు కదా, వెళ్ళు. అబ్బా ఏం వండుదాం, ఆమెకి ఏం నచ్చుతుందో ఏమో నాకు తెలియదా. ఇప్పుడు ఎలా? ఆమెకు నేను ఏది వండినా ఇప్పుడు నచ్చదు. ఎలాగో ఆమె చేత తిట్లు తినాల్సిందే, ఏదో ఒకటి ఉందంతే. అత్తమ్మ భోజనం రెడీ, రండి తిందురు. పెట్టే అన్నం. కూర్చో, అన్ని కూరలు ఒకేసారి కలిపి ఆ అన్నం మొత్తం తిను. నేనా? నేను తర్వాత తింటాను అత్తమ్మ, మీరు తినండి ముందు. చెప్పింది వేయకుండా ఎక్కువ మాట్లాడుతున్నావేంది? ఫస్ట్ తిను తిను. ఏంది కారం బాగా వేసి నాను మండట చేద్దాం అనుకున్నావే? నాకు తెలిసి ఇట్లాంటి వేషాలు ఎత్తవని, అందుకనే నీకే ముందు పెట్టినా. మంచిగా అయిందా? గీత అత్త పెట్టే బాధల నుండి బయటపడిందా లేదా, ఈ విషయాన్ని గోవిందుకు చెప్పిందా లేదా అనేది మరొక వీడియోలో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన సీసీ మస్తీ.